ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి మన ధైర్యపరుస్తూ, బలపరుస్తూ చక్కని మాటలు బోధిస్తుండగా ఇక మాటలపై మనం విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగుదాం. ఇక్కడ ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరియు ఒక ఇద్దరు గుడ్డివారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సో గుడ్డివారు వచ్చేసి, అయ్యా మాకు కన్నులు తెరవండి అని యేసుక్రీస్తు ప్రభువారి యుద్ధకు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. వారు ఆ రీతిగా వచ్చినప్పుడు ప్రభు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇది నా ద్వారా జరుగుతుందని మీరు నమ్ముచున్నారా అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రశ్న వారికి వేసినప్పుడు వారంటున్న మాట, అవును ప్రభువా, మేము నమ్ముతున్నాము అని వారు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు ఏమనంటే, వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు జరుగును గాక అని ఒక మాట పలకంగానే వారి కన్నులు తెరవబడినట్లుగా ఈ లేఖనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారి వెంట ఈ గుడ్డివారు ఎందుకు రావాల్సి వచ్చింది అని మనం పై వచనంలో మనం చూసినట్లయితే, ఒక శతాధిపతి ఒక కుమార్తె తాను చనిపోవడం జరుగుతుంది. అక్కడికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఒక చిన్నదాన్ని ముట్టి తాకంగానే ఆ కుమార్తె లేచి బ్రతకడం జరుగుతుంది. అది చూసినటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతారు. ఆ ప్రాంతంలో ఇక గుడ్డివారు కూడా ఆ కార్యములన్నీ కూడా వారు విన్నప్పుడు చనిపోయిన వారు లేపబడతా ఉన్నారు. ఈయన నిజంగా అభిషిక్తుడు అని వారు గ్రహించి, దావీదు కుమారుడా మమ్ము కరుణించుము అని కేకలు వేస్తూ చెప్తా ఉన్నారు. దాని పై వచనంలో మనం చూడొచ్చు. 27వ వచనంలో యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా, ఎక్కడి నుంచి వెళ్ళి అంటే చిన్న కుమార్తెను లేపిన తర్వాత స్థలములో నుంచి వెళ్ళి ఆయన వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్ము కరుణించమని కేకలు వేస్తా ఉన్నారు. దావీదు కుమారుడు అభిషిక్తుడు అని వారు నమ్ముతా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువారికి అసాధ్యం అయినదంటూ ఏది కూడా లేదని, ఆయన అభిషేకం పొందినటువంటి, దేవుని కృపను పొందుకున్నటువంటి దైవ కుమారుడుగా, అభిషిక్తుడిగా వారు గ్రహించి ఉన్నారు. కాబట్టి ఆ గ్రహింపును బట్టి యేసు క్రీస్తు ప్రభువారు ఏ ఇంటినైతే చేరి ఉన్నారో ఆ గృహంలోనికి వారు కూడా వచ్చి, అయ్యా మమ్మల్ని బాగు చేయండి అయ్యా అని వారు విశ్వాసపూరితంగా ప్రభుపై విశ్వాసం ఉంచి ఆ మాటలు పలికినప్పుడు వారి విశ్వాసమును కూడా మరి ప్రభువారు పరీక్షిస్తూ ఉన్నారు. ఇది నా ద్వారా జరుగుతుందని మీరు నమ్ముచున్నారా అని అడిగినప్పుడు, అవునయ్యా నిశ్చయంగా మీ ద్వారా ఈ కార్యం జరుగుతుందని వారికి విశ్వాసమును రూఢిపరిచినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు జరుగును గాక అన్న చెప్పినంతలో వారికి కళ్ళు తెరవబడం జరిగింది. ఇది ఒక అసాధారణమైన కార్యం. ఈ రీతిగా జరిగిందంటే విశ్వాస మూలముగా జరిగింది. ఈరోజు మనకు వ్యక్తిగత జీవితంలో కూడా మనము ఏదైనా మేలులు పొందుకోవాలంటే అది కేవలం విశ్వాసంపై ఆధారపడి ఉండడం జరిగింది. విశ్వాసం ఏం చేస్తుందంటే కొండను పెగలింపజేసి సముద్రంలో పడివేయమంటే పడివేసేంత శక్తి విశ్వాసమునకు ఉన్నది. ఈరోజు మనకు పరిశుద్ధాత్మ దేవుడు అదే బోధిస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం, ఏ స్థితిగతిలో ఉన్నామో, ఏ కష్టాల్లో ఉన్నామో, ఏ ఇరుకుల్లో ఉన్నామో, ఏ ఇబ్బందుల్లో, ఏ వేదనకరమైన పరిస్థితిలో ఉన్నామో అది మనకు తెలుసు. అది మానవ పరంగా కష్టం కావచ్చు, విడిపించబడ్డం, దానిలోంచి బయటికి రావడం కష్టతరం కావచ్చు, బాగా బలహీనమైపోయి ఎంబడే బలం పొందుకోవడం చాలా కష్టమేమో, కానీ ప్రభువునకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. అక్కడ చనిపోయిన కుమార్తె లేవడం జరిగింది. దానికంటే ముందుగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచి తన వస్త్రపు చెంగు ముట్టంగానే ఆ ధార నిలిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ 2 కార్యాలు జరిగిన వెనువెంటనే ఈ గుడ్డివారు కూడా
యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు వచ్చి ఈ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు యేసు వారిని తాకంగానే వారి విశ్వాసం చొప్పున వారి కన్నులు తెరవబడి ఈ 3 కూడా అసాధారణమైనటువంటి కార్యములు. ఆ 3 కూడా జరిగించబడ్డాయి. ఈ 3 కూడా విశ్వాసంపై ఆధారపడి ఉండడం జరిగింది. ఈరోజు వ్యక్తిగత జీవితంలో కూడా మనుషులు మారడం లేదేమో! అది చాలా చిన్న విషయం దేవుని యొక్క దృష్టికి. ఈ 3 కూడా ఇప్పటివరకు 3 చెప్పిన అద్భుతాలు కూడా అది అసాధ్యం జరగడానికి, కాలానికి వ్యతిరేకం అవన్నీ కూడా. అసలు మన ఊహకు కూడా అందదు. వాళ్ళు బాగు చేయబడతారు, బ్రతికించబడతారు. వారి రోగం నివారణ అవుతుంది. వారి కళ్ళు తెరవబడుతుందని అది అసాధ్యం అది. చిన్న పిల్లవాడైనా చెప్తారు అది అసాధ్యం అని. కానీ ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు అసాధ్యాలు అనేక సాధ్యంగా మార్చివేయబడ్డాయి. ఈరోజు మన కుటుంబంలో ఏది అసాధ్యంగా ఉంది? రక్షణ అసాధ్యంగా కనబడుతుందా? అనారోగ్యం పోవడము అసాధ్యంగా మారుతుందా? అసాధ్యంగా కనబడుతుందా? మన కుటుంబ అభివృద్ధి పొందుకోవడం అసాధ్యంగా కనబడతా ఉన్నదా? మన కుటుంబీకుల రక్షణ పొందకపోవడము అది అసాధ్యంగా కనబడతా ఉన్నదా? ఏది మనకు అసాధ్యంగా కనబడతా ఉన్నది? ఒక సమస్య ఒకటి పోంగానే మరొక సమస్య తలెత్తడం, ఇది ఎప్పటికి మనకు పరిష్కారం దొరుకుతుందనే విషయంలో అసాధ్యంగా ఉందా? ఏ స్థితిలో మనం అసాధ్యంగా మార్చివేయబడతా ఉన్నామా ప్రియదైవజనమా? ఎందుకు అది నీకు ఆ రీతిగానే ఉండిపోతుందంటే, మన విశ్వాసానికి ప్రతి క్షణం కూడా ఏమవుతుందంటే అపవాది ప్రశ్నలు పెడతా ఉంది. ఇది జరుగుద్దా? ఇంకెంతకాలం నీకు ఈ బ్రతుకు? ఇంకెంతకాలం ఈ కష్టం? నువ్వు నమ్మే దేవుడు నిజమైన దేవుడేనా? అందరూ బానే ఉన్నారు గదా! నీ పరిస్థితికి ఈ రీతిగా అవుతుందని ఇప్పుడు నానా విధాలుగా అపవాది మన హృదయంలో వందల కొద్దీ ప్రశ్నలు పెడతదేమో కానీ, అక్కడున్నటువంటి 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీకి ఈ ప్రశ్నలు తలెత్తలేదు. వారు పూర్తిగా గుడ్డిగా విశ్వాసం పెట్టి ఉన్నారు ప్రభువు పైన. ఆ గుడ్డివారు కూడా ప్రభుపై పూర్తిగా విశ్వాసం పెట్టి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ప్రశ్న వేసినప్పటికి కూడా వారి మాటల్లో అవిశ్వాసం ఉన్నట్టుగా, వారి మాటల్లో భయమున్నట్లుగా, భీతి ఉన్నట్లుగా, చంచలమైన మనసున్నట్లుగా, అసలు ఏది కూడా కనిపించలేదు. రూడ్‌గా చెప్తున్నారు. అవును ప్రభు మేము నిజంగా నేను నమ్ముతాను ఇది నీ ద్వారా జరుగుతుంది అని. అసాధ్యాన్ని సాధ్యం పొందుకోవడానికి వారి స్థిరమైనటువంటి విశ్వాసం అద్భుతంగా పనిచేసింది. ఈరోజు మనం పొందుకునే విజయాల్లో కూడా ఏముండాలంటే విశ్వాసం బలముగా ఉండాలట. చంచలమైనటువంటి విశ్వాసము, అవిశ్వాసము, భయము, భీతి, వణుకు ఇది ఏదైనా ఉన్నట్లయితే మనము అసాధారణమైన కార్యములు మనకు వ్యక్తిగత జీవితంలో చూడలేము గనుక మాకు గుడ్డివారు కళ్ళు తెరవబడ్డాయి అక్కడ. 12 సంవత్సరాల నుంచెల్లి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ అద్భుతం పొందుకోవడం జరిగింది. యాయిరు కుమార్తె చనిపోయింది, బ్రతకడం జరిగింది. ఈ 3 కూడా విశ్వాసంపై ఆధారపడినాయి కనుక ఈరోజు మనకి ఏ జీవితాలు ఏది అసాధ్యంగా ఉందో, ఏది కష్టతరంగా ఉందో అది కూడా సాధ్యంగా మార్చుకునే గొప్ప కృపను ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉంటుండగా, ఈ మాటలు పట్టుకొని ధైర్యపరుచుకొని ఎక్కడ మనము అవిశ్వాసానికి లోనవుతున్నాం, మనుషులు చూసి అవిశ్వాసంలో లోనవుతున్నామో, వ్యతిరేకమైన పరిస్థితులు చూసి అవిశ్వాసంలో లోనవుతున్నామో, మనకు జరుగుతున్న దుష్క్రియలను బట్టి, చెడు కార్యములను బట్టి అవిశ్వాసం నెట్టివేయబడతా ఉన్నామో, అసాధ్యాన్ని సాధ్యంగా పొందుకోలేకపోతూ ఉన్నామో, అది ఒకమారు మనం జ్ఞాపకం చేసుకొని, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, అసాధారణమైన కార్యములు మన జీవితంలో మనము పొందుకుందాం. దేవుని మాటలు మన హృదయంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాము. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. అవునయ్యా, ఇక ఉదయకాల సమయంలో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడా ప్రభు, నీకు వందములయ్యా. కేవలం ప్రభు ఒకే మాట పలికావు తండ్రి, మీ విశ్వాసం చొప్పున మీకు కలుగును గాక అని ఒకే మాట పలకంగా ప్రభువా, వారి కన్నులు తెరవబడినట్లుగా మేము చూస్తున్నాం ప్రభు, నీకు వందములు. దాని పై వచనాలు కూడా నా తండ్రి 12 సంవత్సరాల నుంచి తండ్రి రక్తస్రావం చే బాధపడుతున్న ఆ కుమార్తె ప్రభువా, ఒక క్షణంలో బాగు చేయబడింది ప్రభు, నీకు వందములే. చనిపోయిన ఒక యాయిరు కుమార్తె ప్రభువా, తాను కూడా నా తను బ్రతకడం జరిగింది ప్రభు, నీకు వందములయ్యా. ఈ 3 కూడా ప్రభు నీపై విశ్వాసం ఉంచడం ద్వారా నా తను నీ యందు నా ప్రభు తన్ని నమ్మిక ఉంచడం ద్వారా ప్రభు యొక్క కార్యము జరిగించబడ్డాయని ప్రభు, నువ్వు అభిషిక్తుడు అని తను వారికి గుర్తెరిగి నమ్మి నీ యందు ప్రభువా ఆశ్రయించున్నారు కనుక నా ప్రభు వారి జీవితంలో గొప్ప కార్యం జరిగింది ప్రభు, నీకు వందములే. ఈరోజు ప్రభు మాకు వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో అసాధారణ కార్యాలు ఉన్నాయి తని, వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి కానీ ప్రభు మేము వీళ్ళని అభిషిక్తునిగా గుర్తించడం లేదేమో ప్రభువా.
నేను పూర్తి విశ్వాసం పెట్టడలేమో ప్రభు నీకు స్తోత్రం చెల్లించిన తండ్రి. ఈరోజు మా కన్నులు తెరిపించిన తండ్రి. ఏది విశ్వాసం ప్రభువా, ఏ రీతిగా మేము ఉండాలో ప్రభు మాకు తెలియజేస్తావయ్యా. నీకు వందములయ్యా. అని ఇంతమంది ప్రార్థన చేస్తున్న ప్రభా, ప్రతి ప్రార్థన మీరు ఆలకించే వరకు సమస్యలు, శోధన, వేదన, బాధల ప్రభు, ఆర్థిక సంక్షోభాలు నా తండ్రి, అనారోగ్యాల ప్రభు తండ్రి, దుష్టక్రియలు తండ్రి, సాతాను శక్తులు యావత్తు కూడా నువ్వు బంధించవేని ప్రభు నీకు వందములయ్యా. నీ కీర్తి ప్రవర్తనకు దేశమంతా వ్యాపించినట్లుగా నా తన వారిని నీ బిడ్డలు ఉండేటువంటి ప్రాంతాలకు నా తన్ని నా దేవునికి అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. నా దుడి కార్యం చేసిన ప్రభా వారి ప్రాంతాలకు నా దగ్గర సాక్ష్యం తన కీర్తి నా ప్రభా అద్భుతంగా నా తండ్రి పారుదల తండ్రి అద్భుతంగా నా తను విస్తరించడానికి నా తన కృప చేత మీరు ఎత్తిపట్టాల్సిన ప్రార్థన చేసిన ప్రభు నీకు వందములయ్యా. ఎంతో ప్రార్థన ఏకీపిస్తున్నంత వరకు సమస్యలను తొలగించండి, తన ఆరోగ్యం తొలగించండి, వేదనగా పరిస్థితులను మార్చవలసిన ప్రార్థన చేయటం ప్రభావ. చంటి బిడ్డలు తన పెద్దవారిని వృద్ధులను నా తన రక్షణ వారందరి గ్రూపులో జ్ఞాపకం చేసుకుని అందరి లక్షణం నడిపించిన విశ్వాసాల బలపరిచిన ప్రభావ. ప్రాముఖ్యత చంటి బిడ్డలందరూ జ్ఞాపకాలు బ్లెడ్ చేయండి తండ్రి. వారికి అయితే నా తన్ని అలసట నా ప్రభు తండ్రి సమస్యలు పోయే తత్వం ముందు నా తొలగించి వేసి బలం చేత శక్తి చేత నీవే నింపండి ప్రభావ. లోకపు శక్తి లోక క్రియలను లయము చేసి ప్రభా నీవే మహిమ పొందగలను ఆర్పిస్తూ ఈ యొక్క వాగ్దాన ప్రభుత్వ ఎన్ని కుటుంబాలు చేరుతుంది నా ప్రభా. ప్రతి కుటుంబం ప్రభు నీ ద్వారా దీవించబట్టుకు నీ ద్వారా ఆశ్రయించబట్టుకు ఇంకా విశ్వాసాలు బలపట్టుకు స్థిరపరచుకు నా తండ్రి. కృప చేత మీరే ఎత్తిపెట్టి మహిమ మీరే పొందగలను ఆర్పిస్తూ తను ఎవరు దేనికోసం ఎదురు చూస్తున్నారు నా ప్రభా. ప్రతి కార్యం ప్రభా వారి విశ్వాసం చొప్పున జరుగును గాక అని నజరుడనే యేసు అధికార గల నామములో ప్రకటన చేస్తూ ఉచ్చాటన చేస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక.